అసలు చాలా అంటే చాలా టఫ్ వచ్చింది పేపర్. అందరు ఫెయిల్ అవుతారు. సో రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి డెఫినెట్ గా. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఆపిల్ పండు. ప్రమోషన్ స్టార్ట్ అయినాయి టాక్సిక్ అని ఆనందపడే గ్యాప్లో వన్ డే కూడా ఉండని ఆనందం మళ్ళీ పోస్ట్పోన్ అని చెప్పేసి వేసిర్రు. సో ఇది ఎందుకు పోస్ట్పోన్ అయింది అంటే రీజన్ కూడా చెప్పారు. గ్లోబల్ లెవెల్ డిస్ట్రిబ్యూషన్లో కొంచెం కొరత ఉందంట. సో అక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి ఇప్పుడు ట్రిపుల్ ఆర్ వచ్చింది. కొన్ని డేస్ తర్వాత జపాన్లో రిలీజ్ చేసి బ్లాక్ బాస్టర్ కొట్టారు. ఇప్పుడు పుష్ప ఉంది. 1-2 years తర్వాత మళ్ళీ రిలీజ్ చేసి బ్లాక్ బాస్టర్ కొట్టినో లేదు తెలియదు, కానీ అట్లా రిలీజ్ లేట్ ఎందుకు అని చెప్పేసి ఒకటేసారి గ్లోబల్ రిలీజ్ చేద్దామని చెప్పేసి కొన్ని లొకేషన్స్లో ఇంకా వర్క్ పూర్తవ్వక గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ కారణంగా పోస్ట్పోన్ చేస్తున్నా అని చెప్పేసి యష్ గారు ఇందాకే 2 hours బ్యాక్ ఆయన ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టారనమాట. సో ఇంకా రీజన్స్ ఉండకపోవచ్చు అని అనుకోకండి, రీజన్స్ ఇంకా ఉంటాయి. బజ్ కానీ హైప్ కానీ ఆ టైంకి పెద్ద రిలీజ్ ఉందంట టాకు, ఇవన్నీ చూసుకొని పోస్ట్పోన్ చేసే ఛాన్సెస్ కూడా ఉండుంటాయి నాకు తెలిసి అయితే. సో ఇప్పటికీ తబాహి సాంగ్ తర్వాత ఉన్న హైప్ కూడా పోయింది. గ్లిమ్స్తో వచ్చిన హైప్ టీజర్తో పోయింది. తబాహి సాంగ్ వల్ల పోయిన హైప్ మళ్ళీ ఇప్పుడు ఏం ప్రమోషన్ చేసినా వచ్చేలా లేదు. సో ఇది చూస్తూ ఉంటే కేఎఫ్ తర్వాత 4 years గ్యాప్ తీసుకోవడం తప్పైందా అని అనిపిస్తుంది నాకైతే పర్సనల్లీ. ఎందుకంటే యష్ అభిమానిగా నాకైతే కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే ఉంది. కేఎఫ్ 1-2 చూసినప్పుడు థియేటర్లో సవాళ్ళు వేసినాయి నేను చూసిన దగ్గర నుంచి వెళ్ళి. సో ఇప్పుడు ఇంత డిలే చేయడం వల్ల యష్ గారికి ప్రాబ్లమా అని ఒక క్వశ్చన్ మార్క్ అయితే నాలో ఉంది. సో ఈయన ప్రొడ్యూసరు హీరో రెండు చేస్తున్నారు. సో టాక్సిక్ డిఫరెంట్గానే ఉంది. సో రిస్క్ అయితే తీసుకున్నారు, కాకపోతే ఇంకొంచెం ఇంత గ్యాప్ తీసుకోకుండా ముందే రిలీజ్ చేస్తే బాగుండనే ఒక కాన్సెప్ట్ అయితే నా మైండ్లో తిరుగుతుంది. సో ఇంకా డిలే చేస్తూ ఉంటే ఉన్న హైప్ కూడా నీరు గారిపోద్దని అనిపిస్తుంది నాకైతే. అంటే అంత డిలే అవసరమా అనిపిస్తుంది. ఇప్పుడు జూన్లో స్కూల్స్ రిలీజ్ డేట్లో రిలీజ్ చేస్తా ఉండడమే కష్టమైపోయింది. సో అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ పోస్ట్పోన్ చేసుకుని August 15 రిలీజ్ చేస్తారేమో అని అనిపిస్తుంది ఇంకో పాయింట్. సో ఇప్పటికైతే ఇష్యూస్ అయితే సాల్వ్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నా. మనకి దీని గురించి తెలిసిందే, దురంధర్ 2 అప్పుడు బుకింగ్స్ ఓపెన్ అయ్యి సరిగ్గా బుకింగ్స్ కూడా కాలేని చూసినాం మనం. 1:10 రేషియో పడ్డది. సో ఇట్లనే అవుతా ఉంటే కష్టం. సో దీనికి హైప్ అయితే లేదు ప్రజెంట్. సో ఇట్లా హైప్ లేకుండా రిలీజ్ చేయకుండా ఇంకా హైప్ని పోగొడితే చాలా కష్టం అయిపోద్ది రాను రాను. దీని బదులు నెక్స్ట్ సినిమా రిలీజ్ చేసినా బాగుండు. కాగా రామాయణ గ్లిమ్స్లో యష్ గారి లుక్కి అయితే బాగా ప్రశంసలు వచ్చాయి. సో మరి రామాయణ మూవీ తర్వాత రిలీజ్ చేస్తారా అన్న క్వశ్చన్ మార్క్ కూడా ఉంది ట్రేడ్ వర్గాలు. అంత డిలే చేయరని అనుకుంటాను నేనైతే. August 15కి రిలీజ్ చేస్తారేమో అనుకుంటున్నా. August 15 రిలీజ్ అయితే బాగుండు అనిపిస్తుంది, కానీ 2 months డిలే అంటేనే కష్టం. సో దీనివల్ల పెద్దకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఆర్ వెరీ వెరీ హై. ఎందుకంటే ఇద్దరు ప్యాండే స్టార్సే, ఇద్దరు ఒకేలా కనిపిస్తారు, ఒకేలా ఉంటుంది ఫిల్మోగ్రఫీ కూడా. సో పెద్ది అయితే June 4కి వచ్చే ఛాన్స్ ఉన్నాయా మరి అది కూడా డౌటే. June 4కి వచ్చే ఛాన్స్ ఉండే, టాక్సిక్ వల్ల June 25 అనుకున్నారు, కానీ మరి ఇప్పుడు June 4 కన్సిడరేషన్ ఉందని చెప్పేసి టాక్ ఇన్సైడ్. సో ఎలా టాక్సిక్ లేదు కాబట్టి ఇక మొత్తం హైవే అన్నమాట, ఎవరు అడ్డుగురు రారు. సో మరి సింగిల్ రిలీజ్ చేస్తారో లేకపోతే June 25కి పోస్ట్పోన్ చేస్తారో తెలియదు. మరి చాలా అతి త్వరలో రిలీజ్ చేస్తాం అని అన్నారు టాక్సిక్. సో మరి జూలై ఆగస్టులో చూద్దాం. సో మీ రియాక్షన్ ఏందో కూడా కింద కామెంట్ చేయండి, మీకేమనిపించిందో. అండ్ నేనైతే కొంచెం డిసప్పాయింట్ అయినా, ఇప్పటికైనా రిలీజ్ చేస్తే బాగుండు అనుకుంటున్నా. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ పోస్ట్పోన్మెంట్. సో ఇది ఎలా ఉంటుందో చూద్దాం. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.